బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా స్థాయిలో కలెక్టర్లు, గ్రామ పంచాయతీల స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్లు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 31 జిల్లాల్లో 189 మండలాల్లో 4,236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జనాభా ఆధారంగా 2 గ్రామ పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. వీరు నేటి నుంచి ఎల్లుండి వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం జిల్లా అధికారులు పూర్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రైట్ వెన్నెల, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మొదటి విడత ఏదైతే సంబంధించి కూడా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా మొదటి విడత నోటిఫికేషన్ సంబంధించి కూడా నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, గ్రామ పంచాయతీ స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొదటి విడతలో ఎన్నికలకు సంబంధించి కూడా 31 జిల్లాలలో 189 మండలాలలో 4,236 సర్పంచ్ స్థానాలకు అలాగే 37,440 వార్డుకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక జనాభా ఆధారంగా ఇక రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. వీరు నేటి నుంచి ఎల్లుండి వరకు ఉదయం 10:30 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల సంబంధించి కూడా స్వీకరిస్తారు. ఇక ఇందుకు అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొదటి విడతకు సంబంధించి కూడా డిసెంబర్ 11న ఏదైతే 4,236 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక ఈ నెల 29 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. నెల 30కి సంబంధించి కూడా నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి కూడా డిసెంబర్ 3 వరకు గడువు ఇచ్చారు. ముఖ్యంగా 3 విడతల్లో సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక డిసెంబర్ 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడతకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నిక జరగనుంది. తర్వాత అక్కడే కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక పూర్తి స్థాయిలో పోలీసు శాఖ నుంచి భద్రత కావచ్చు, ఇక ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ బూతులు, అలాగే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలకు సంబంధించి కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసులు, అలాగే అన్ని శాఖల అధికారులకు సంబంధించి కూడా ఈసీ ఇప్పటికే నియమించింది. ఇక ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఇక ఈ రోజు నుంచి 29 వరకు నామినేషన్ల 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండబోతున్న నేపథ్యం అయితే ఉంది. వినాలి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.